శకటాసురుడు నశించిన తర్వాత కూడా గోకులవాసుల హృదయాల్లో ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు. ఈ చిన్నారి సాధారణ బిడ్డ కాదు అనే భావన చాలామందిలో మొదలైంది. కానీ యశోదమ్మకు మాత్రం కృష్ణుడు ఇంకా తన చిన్న కన్నయ్యే. ఆ రోజు యశోదమ్మ ప్రేమగా చిన్న కృష్ణుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తోంది. కృష్ణుడు అమాయకంగా నవ్వుతున్నాడు. చిన్న చేతులతో యశోదమ్మ వస్త్రాన్ని పట్టుకుంటున్నాడు. ఆ నవ్వు చూసి యశోదమ్మ హృదయం ఆనందంతో నిండిపోయింది. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన ఒడిలో ఉన్న చిన్న కృష్ణుడు నెమ్మదిగా చాలా బరువుగా మారుతున్నాడు. మొదట ఆమె నవ్వుకుంది. నా కన్నయ్య ఎంత బరువయ్యాడో అని ప్రేమగా అనుకుంది. కానీ ఆ బరువు క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. యశోదమ్మ చేతులు వణికిపోయాయి. చివరకు ఆమె చిన్న కృష్ణుణ్ణి మెల్లగా నేలపై కూర్చోబెట్టింది. అప్పుడే భయంకరమైన గాలి వీచడం మొదలైంది. దుమ్ము ఆకాశమంతా వ్యాపించింది. చెట్లు బలంగా ఊగసాగాయి. ఇళ్లపై వేలాడుతున్న దీపాలు ఆరిపోయాయి. గోపికలు భయంతో పిల్లలను గట్టిగా పట్టుకున్నారు. ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. ఆ గాలి సాధారణం కాదు. అది కంసుడు పంపిన మరో రాక్షసుడు. తృణావర్తుడు. గాలి రూపంలో వచ్చిన ఆ దుష్టుడు నేరుగా చిన్న కృష్ణుడి వైపు దూసుకొచ్చాడు. ఆకాశం మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యశోదమ్మ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. కన్నయ్య అని ఆమె ఆర్తిగా కేక వేసింది. కానీ ఆ దుమ్ము తుఫాను మధ్యలో చిన్న కృష్ణుడు కనిపించలేదు. గోకులం మొత్తం భయంతో వణికిపోయింది. తరువాతి భాగంలో తృణావర్తుడు చిన్న కృష్ణుణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏమిటి చూద్దాం. జయ బాలకృష్ణ, జయ శ్రీకృష్ణ పరమాత్మ.